అయితే ఫుల్ ఎండ అనమాట. చూడండి ఎండ ఇప్పుడు 9 o'clock అవుతుంది. 9కి ఎండ. మార్నింగ్ నుంచి నేనైతే వీడియో ఏమీ తీయలేదు. సరే ఇంకా ఇప్పుడు ఈరోజు క్లీనింగ్ పని అది ఉన్నది, అందుకని చెప్పేసి చేద్దాం, అది వీడియో చేద్దాము అనుకుంటున్నా. ఎక్కడ బుడ్డా, ఎక్కడికమ్మా చిన్నమ్మా నువ్వు? వెళ్ళు. ఇది ఫస్ట్ టీవీ దగ్గర అంతా చూడండి, నాకు స్టిచ్చింగ్వి ఇక్కడ ఇదంతా ఇలాగా గందరగోళంగా ఉంది కదా, ఇదంతా కూడా క్లీన్ చేయాలి. ఇది మొత్తం కొంచెం మార్చేయాలి అన్నీ. ఈ కిందగా కొంచెం ఏదైనా వాల్ పేపర్లు తెచ్చైనా వేయాలనుకుంటున్నానండి. అది నిన్న ఐడియా వచ్చింది. ముందు వంట చేసేసి తర్వాత క్లీనింగ్ చేద్దాము అని శాంగడ్డలు తెచ్చారు మా వారు. శాంగడ్డ పులుసు పెడతాను. కూరగాయలన్నీ తీసుకున్నాను. కొత్తిమీర వాడిపోద్దని ఇలాగ నీళ్ళల్లో వేసాను. ఇది క్లీనింగ్ వచ్చేసి నెక్స్ట్ పెట్టుకుంటాను. వంట సెక్షన్ ఉంది కాబట్టి ముందు ఈ టీవీ ఏరియా ఇదంతా క్లీన్ చేస్తాను. ఈ మిషన్ వచ్చేసి నాది పాతదండి. ఫస్ట్ నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడే ఈ మిషన్ కొన్నాను. నాకు అనకూడదు కానీ ఈ మిషన్ తోటే చాలా ఏమంటాము మెమరీస్. నాకు మా ఫ్యామిలీని ఒక 3 years కాపాడింది అనమాట ఈ మిషన్. మాకు అన్నం పెట్టింది. ఇది ఏమంటే వేరే వాళ్ళు, నేను పెద్ద మిషన్ తెచ్చుకున్నాను తర్వాత. ఇది పెద్ద మిషను. ఇది వేస్ట్గా అక్కడ పడేసే ఉన్నాను అనమాట. ఎవరికన్నా ఇస్తే వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా అనేసి వేరే వాళ్ళు పాపం నేర్చుకుంటా అడిగారు. సరే ఇచ్చేద్దాము అనేసి ఆయిల్ వేసి ఇదంతా క్లీన్ చేస్తున్నా. అంతా బాగున్నది. మిషన్ ఏమో రిపేర్ ఏమి ఉండదు, అంతా బాగున్నది. అంటే ఒక 3-4 years నుంచి వాడకుండా పక్కన పెట్టేశాను అనమాట. అందుకని ఒకసారి ఆయిల్ వేసి అంతా చేస్తాను. ఇదంతా వాడుకుంటారు, అది నేర్చుకోవడానికి బాగుంటుందిలే. పాత మిషన్ అయితే కన్వీనియంట్గా కూడా ఉంటుంది, కాకపోతే చిన్న మిషన్. ఇప్పుడు అందరూ పెద్ద మిషన్లు కొనుక్కుంటున్నారు. ఇది ఒకరోజు శుభ్రం చేసిద్దామని ఇప్పుడు దీనికోసం అంత ఆయిల్ వేసాను మొత్తం. ఇదంతా చూడండి ఆయిల్ వేసాను. ఇక్కడంతా మొత్తం ఆయిల్ వేసి ఒకసారి తొక్కేసి నీట్గా ఇచ్చేస్తే వాళ్ళు వాడుకుంటారు. మిషన్ తీసుకెళ్ళడానికి వాళ్ళు వస్తామని ఫోన్ చేశారనమాట. సరే ఈ లోపల కొంచెం క్లీన్ చేసి ఆయిల్ వేసి అంతా రెడీ చేసి పెడదామని ఇదైతే చేస్తూ ఉన్నాను. నాకు ఇంట్లో కూడా అడ్డం పోతుంది, వాళ్ళకి పాపం అవసరానికి పనికి వస్తుందని ఇస్తున్నాను. మామూలుగా అయితే నాకు ఈ మిషను భలే ఇష్టం అనమాట. ఇచ్చేదంత ఇష్టం లేదు. ఆయన ఇంకా ఇంట్లో అన్నీ పెట్టుకొని ఏం చేద్దాం, ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. మా సిస్టర్ వాళ్ళకి కూడా అందరికీ మిషన్లు ఉన్నాయి, ఎవరికి ఇద్దామన్నా. అందుకని అది రెడీ చేసి అయిపోయాక నేను వంట చేసుకున్నాను. చాంగడ్లు ఉడకబెట్టాను కదా ఇందాక, చాంగడ్డ పులుసు పెట్టేశాను. ఈ లోపల వాళ్ళు వచ్చారు. మధ్యాహ్నం దాకా అవన్నీ ఓడ తీసుకుంటా వాళ్ళకి కుట్టేది అవి చూపిస్తా. అమ్మాయి కొత్త అమ్మాయి అనమాట, అందుకని బాగా లేట్ అయిపోయింది. మిషన్ అయితే వాళ్ళకి ఇస్తానని చెప్పాను కదా, తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇది నెక్స్ట్ కొరవ క్లీనింగ్ అంతా చేసి సర్దేస్తాను. ముందు టీవీ యూనిట్ ఈరోజు కిచెన్ అయ్యేటట్లు లేదు. ముందు ఈ పక్క అంతా క్లీన్ చేసి ఇక్కడ సర్దేసుకుంటే కిచెన్ శనివారం అలా చూస్తాను. ఈరోజు మ్యాక్సిమం ట్రై చేస్తాను నైట్ అయినా మేల్కొని సర్దేసేదానికి. ఇదంతా చూడండి ఎలాగుందో, గందరగోళంగా ఉంది. ఇవన్నీ బూజులు కొట్టేసి నెలమరాలు పైన వరకు తుడిచేసాను. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసి పైన ఏమేమి సర్దాలా అనేది నీట్గా సర్దేయాలి. ఫ్యాను పైన అంతా కొట్టేసాను. ఇవన్నీ ఉంటాయి.
ప్రస్తుతానికైతే ఇలాగా సర్దేశాను, ఇట్లాగా సర్దేశాను. కిందంతా అట్లాగా చూడండి, అంతా ఈ విధంగా చేసేసాను. ఈ షెల్ఫుల్లో పేపర్లు వేసాను, కానీ ఈ సైడ్ రైట్ సైడు అక్కడ ఇంకా ఏం పెట్టలేదు. మొక్కలు ఉన్నాయి. రేపు అన్ని మనీ ప్లాంటు మాకు ఇంత వచ్చేసింది. మనీ ప్లాంట్ని కొన్ని కట్ చేసి చిన్న చిన్న కుండీలు, గ్లాసులు అలాగున్నాయి, వాటిల్లో వేసి కొంచెం డెకార్ లాగా పెడదాం అనుకుంటున్నాను. అది పెట్టేటప్పుడు కూడా నేను వీడియో తీస్తాను. చూడండి చెత్త అంతా ఎంత ఉందో. చాలా వేస్ట్ సామాన్ ఉండింది, ఇక్కడ అన్నీ తీసేసి పడేసాను. ఇదంతా కూడా తీసేసినాక తడిగుడ్డేసి తుడవాలి. ఇప్పుడు ఇదిగోండి, ఈ రాయిని కూడా శుద్ధంగా తడిగుడ్డేది ఇదొక తడిగుడ్డేసి మళ్ళీ ఇలాగే ఇది పొడిది తుడిచేస్తాను. మొత్తం ఈ రాయి అంతా ఇట్లాగా. తడిగుడ్డ తర్వాత వెనక్కి తిప్పేస్తే ఇది జాకెట్, పాత జాకెట్. ఒక సైడు తడిపాను, ఒక సైడు పొడి ఉంది. ఇలా తుడిచేసానంటే శుద్ధంగా అయిపోతుంది. మొత్తానికైతే అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. ఇది టీవీ యూనిట్ మాకు లివింగ్ రూమ్లో. ఇక్కడంతా ఏం ఫర్నిచర్ లేదు, ఇంకా ఏం తేలేదు, నిదానంగా తెచ్చుకుంటాం అనమాట. ఉండేవి ఇవి. ఇంకా దీనిని బట్టి ఇక్కడంతా ఖాళీ అయింది కదా, నేను అదే చిన్న చిన్నగా మొక్కలు కానీ ఏదైనా బొమ్మలు కానీ అట్లాంటివి కొనుక్కొచ్చి లైట్గా డెకర్ చేస్తాను. ఆ షెల్ఫ్లన్నీ నేను ఖాళీగా ఉన్నాయి. వీటికి కూడా వర్క్ చేయించలేదన్నమాట, అన్ని ఖాళీ అంతే సింపుల్గా. ఇక్కడ మిషన్ ఉంటుంది, చెప్పాను కదా, ఇంకొక మిషన్ ఉంది, వేరే వాళ్ళకి ఇచ్చాను. ఇవి కుట్టాల్సినవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నాకు టైలరింగ్ సంబంధించింది ఇవన్నీ కూడా నేను కుట్టాల్సినవి అన్నీ ఉన్నాయి ఈ బ్యాగుల్లో. వీటిల్లో కూడా నేను టైలరింగ్ సంబంధించినవే. ఇది ఈ బాక్స్ వచ్చేసి డీమార్ట్లో కొన్నాను. అది ఎంతో 250 300 అయిందనమాట. ఒకసారి తెచ్చాను, చూపెట్టున్నాను నా పాత వీడియోల్లో. సరే ఇక్కడ పెట్టుకుందాం, అన్నీ ఆశయంగా బయటకి కనిపిస్తుంటాయని ఇందులో ఉక్సులు చూడండి, ఉక్సులు అవి. ఇక్కడ వచ్చి పెన్నులు, ఇంకా ఈ స్టాప్లర్లు ఎట్లాంటి ఒక 3-4 ఉన్నాయి. ఇవన్నీ టేపు అవి ఇందులో వేసి పెట్టాను గందరగోళంగా లేకుండా. ఇవి వచ్చి దారాలు, స్టోన్స్, ఏదైనా మనం శారీస్కి జాకెట్లకి అంటించుకోవాలంటే అవి అవన్నమాట. ఇక్కడ వచ్చి అది మిషన్ ఆయిల్. ఇది ఇంకొక ఫోన్ నాది. దీంట్లో వచ్చి అన్ని దారాలు, రెండిట్లో దారాలు ఉంటాయి. దీంట్లో బాబిన్లు అవి ఉంటాయి. ఇవి కత్తిర్లు అన్నమాట. ఇంకా ఇది వచ్చి చూడండి, రాధాకృష్ణులు గిఫ్ట్ అనమాట. నేను ఇంట్లో చేరేటప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇచ్చింది. ఇది ఇలాగా చేశాను, ఎలాగుంది. ఇవి బాటిల్స్లో వేసున్నాను, బాగా ఏర్లు వచ్చాయి చూడండి. కిందంతా వాటర్ బాటిల్లో, ప్లాస్టిక్ బాటిల్లో వేసున్నాను, అంతకుముందు వీడియోలో ఉంటుంది. ఇప్పుడు ఈ గ్లాస్లో వేసి ఇలాగ పెట్టాను. వినాయకుడు ఇంకా అది మాది ఫోటో పెళ్ళప్పుడుది అనమాట. ఇంకా ఈ షెల్ఫ్లన్నీ ఖాళీ. ఇంకా వీటిలన్నిట్లో ఏమన్నా సర్దేసేయాలి. ఇది ఇలాగుందా, మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత చూపెడతాను. అన్ని బుక్స్ ఏడే ఉంటాయి. మా వారైతే అసలు ఇంక లోపల కూడా బెటరు, అన్నీ ఇక్కడే పెట్టి రాస్తూ ఉంటారు. చెప్పాను ఈసారి గట్టిగా లోపల రాసుకోమని చెప్పి. ఇంకా ఇది చైరు, ఫ్లవర్స్. ఇంకా దేవుడి రూమ్ ఉంది, క్లీన్ చేయాలి. ఈ దేవుడి రూమ్ కూడా క్లీన్ చేసేస్తాను, ఇప్పుడే చేస్తాను. ఇప్పుడు 7 అట్లాగా ఇది టైము.
క్లీన్ చేసేస్తే రేపు మార్నింగ్ పూజగా మన తడి కింద మాప్ పెట్టేస్తే కిచెన్ మాత్రం చేయలేదండి ఈరోజు. ఇంకా అవ్వలా నాకు. ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను స్టార్ట్ చేయబోయే లోపల మా ఇంటికి బంధువులు వచ్చారు. ఆ మిషన్ తీసుకొని పోయేవాళ్ళు, ఇంకొక మిషన్ చెప్పాను కదా, వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూర్చొని గంట మాట్లాడుతూ ఉన్నారా. ఇంక వాళ్ళని ఆడబెట్టి నేను పని చేసుకుంటే బాగుండదు కదా అని చెప్పేసి పని అయితే ఆపేసా. ఇంకా మధ్యాహ్నం కూడా ఇంకా భోజనం చేశాక 3 నుంచి స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగు. ఇదంతా ఇప్పటికి అయిపోయింది. అలాగుంది, ఒక కామెంట్ చేయండి. పెద్దది చేయించాను, నేనే చేయించాను. ఈ టీవీ ఏరియా అయితే ఎందుకో నేను ఆ రోజు ఏంటో ఆత్రంగా పెద్ద కప్బోర్డులు పెద్ద ఏరియా పెట్టించాను. కొంచెం చిన్నది పెట్టించేస్తుంటే ప్లేస్ వచ్చి ఉండేది కలిసి. నేను షెల్ఫ్లు, నాకెందుకో షెల్ఫ్లు ఎక్కువ ఉండాలని ప్రతి దాంట్లో బాగా షెల్ఫ్లు పెట్టించేసుకున్నాను. వాటికి కప్బోర్డ్ చేయించామంటే వస్తువులు అవి లోపల ఉంటాయిలే అని చెప్పి. ఇంకా మొత్తానికి ఇది క్లీనింగ్ మొత్తం ఈ టీవీ ఏరియా అంతా అయిపోయినాక మొత్తం అంతా కసువులు అవి చిమ్మేసి వంట చేశాను. వంట చేసి అంటే మధ్యాహ్నమే చాంగడ్డ పులుసు చేసేస్తున్నాను. పుల్కాయలు అవి చేసేసాను. మా వారు వచ్చాక భోజనం అవన్నీ నైట్ అయిపోయాక తర్వాత మాప్ పెడుతున్నాను అనమాట. మొత్తం ఇల్లంతా లోపల రూమ్లు అన్నీ చేసుకొని వచ్చాను. నేనైతే మీకు వీడియోలో ఈ ఫ్రంట్ ఒకటే చూపెట్టాను. కానీ ఇవంతా అయిపోయేసరికి అంత 10 అయిపోయింది. ఇంకా దేవుడి రూమ్ ఈరోజు అయితే క్లీన్ చేయాలి, రేపు మార్నింగ్ చీకటితో చూద్దాంలే అనేసి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలాగుంది అని కామెంట్ చేయండి. ఇంకా నాకు ఏదన్నా ఐడియాస్ ఇవ్వండి, దీన్ని ఎలాగా చేయాలా అనేది ఐడియా ఉంటే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్. అది ఉందని దేవుడి రూము, దేవుని సామాను అవన్నీ ఏమి చేయలేదు. మార్నింగ్ చేసుకొని పూజ చేసుకుందాంలే అనేసి. ఇదండి, కొత్తగా ఎవరన్నా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.